మీ డాక్టర్ కళ నియోతో సాధ్యం. ప్రభుత్వ ఎన్ఎంసీ రూల్స్ తో విదేశీ టాప్ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్, ఎంబీబీఎస్ ప్లస్ అమెరికా, బ్రిటన్లలో ఫ్రీ పీజీ, భారీ స్కాలర్షిప్స్. నియో #1 ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎక్స్పర్ట్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. బేసిక్గా చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో వ్యాపారం పెట్టాలి అని అనుకుంటున్నారు అండ్ పెడుతున్నారు. కొన్ని రోజుల్లోనే డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక వ్యాపారం పెట్టి దాన్ని అలానే సస్టైన్ అవ్వేలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటారు? ఎస్ సిరి గారు, సస్టైనబుల్ బిజినెస్ గురించి మీరు అడిగారు కాబట్టి చక్కటి ఉదాహరణ రాఘవేందర్ రావు అనే వ్యక్తిది చెప్తాను నేను. రామేశ్వరం కేఫ్ అనే ఒక హోటల్, చిన్న రెస్టారెంట్ ఇది వచ్చేసి బెంగళూరుకి ఇందిరానగర్లో వీళ్ళు స్థాపించారు 2021లో. రాఘవేందర్ రావుకి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో. ఓకే. తను అంటే ఒక చోట మంచిగా జాబ్ చేస్తూ ఇలా అంతా తెలుసుకున్నారనమాట. తనకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, మనమే ఇది ఎందుకు స్టార్ట్ చేయకూడదు, నా ఓన్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఎందుకు స్థాపించకూడదు అని వీళ్ళ మిస్సెస్తో వీళ్ళు చర్చించారనమాట. దివ్య వీళ్ళ మిస్సెస్, రాఘవేందర్ రావు మిస్సెస్ పేరు దివ్య అనమాట. తను కూడా సిఏ చేశారు. తను చాలా సపోర్టివ్గా తనకు అంత ఇప్పటి వరకు కూడా మంచిగా తనకు సపోర్ట్ చేస్తూ బిజినెస్కి సహకరించారు. కాబట్టి ఈ బిజినెస్ ఎంత పెద్దగా అయ్యింది అంటే నెలకి 5 కోట్లు సంపాదిస్తున్నారండి. నమ్మగలరా మీరు? 10x10 feet జస్ట్ వాళ్ళ రెస్టారెంట్ 10x10 feet ఉంటుందన్నమాట. కేఫ్, రామేశ్వరం కేఫ్. ఆ పేరు ఎలా వచ్చింది, తర్వాత ఈ న్యూస్ బయటికి ఎలా వచ్చింది కూడా చర్చిద్దాం సిరి గారు. డెఫినెట్గా. ఉడాన్ చీఫ్ సుజిత్ కుమార్ అనే వ్యక్తి ఒక పాడ్కాస్ట్లో చెప్పారనమాట. సో 10x10 feetలో ఒక కేఫ్ ఉంది రాఘవేందర్ రావుది. అక్కడ డైలీ 7,500 మెంబర్స్కి వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. రకరకాలుగా, అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్, ఇడ్లీ, దోశ, ఇంకా పొంగల్, స్పెషాలిటీ కూడా చెప్పారండి. అండ్ క్విక్ సర్వీస్ ఈజ్ దేర్ మెయిన్ కోర్ అనమాట. సో ఇది వీళ్ళు అప్లై చేశారు విత్ హైజీనిక్, టేస్టీ ఫుడ్, క్విక్ సర్వీస్. ఇదే స్ట్రాటజీస్. ఇది కంటిన్యూగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నెలకి 5 కోట్లు సంపాదిస్తున్నారు. టోటల్ ఇయర్కి అరౌండ్ 50 crores దాకా వీళ్ళు చేస్తున్నారు టర్న్ ఓవర్. సో ఇది నమ్మకంగా అసలు నమ్మగలమా అనే చాలా మందికి డౌట్ వస్తుందన్నమాట. ఎస్ అండి, సాధ్యం. రాఘవేందర్ రావు గారు చూపించారు. రామేశ్వరం అని తనకు ఎలా ఆలోచన వచ్చింది ఈ కేఫ్కి అంటే, తను అబ్దుల్ కలాంకి చాలా పెద్ద ఫ్యాన్. మన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు కలలు, ఆలోచనలు, కలలు కనండి అంటారు కదా, ఆ కలల్ని ఆలోచన రూపంలో మనం తీసుకుని ఆ ఆలోచనని ఆచరణగా పెడితే ఎక్కడికో వెళ్ళిపోతాము అన్నది తన మైండ్లో దృఢంగా వాళ్ళు ఒక బీజం నాటుకున్నారనమాట రాఘవేందర్ రావు. సో ఆ బీజమే ఇప్పుడు రామేశ్వరం కేఫ్కి చెట్టు. ఎస్ సిరి గారు, ఎందుకంటే రామేశ్వరం అనేది అబ్దుల్ కలాం ఊరు. సో ఆ ఊరు పేరుని వీళ్ళు కేఫ్ పేరుగా మార్చుకున్నారనమాట, రామేశ్వరం అని. సో చాలా వీళ్ళకి అసలు డిమాండెడ్. అక్కడ నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఘీ ఉంటుంది కదా, అన్ని వాటిలో ఘీ ఉంటుంది. వీళ్ళు సర్వ్ చేసే ఇడ్లీ కావచ్చు, సాంబార్ కావచ్చు, పొంగల్ కావచ్చు, వీటి అన్నిట్లోనూ ఘీతో సర్వ్ చేస్తారు. తర్వాత వచ్చేసి వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, టార్గెట్స్ ఇప్పుడు ప్రజెంట్ నాట్ ఓన్లీ ఇన్ ద బెంగళూరు, ఇప్పుడు ఇందిరానగర్లో ఉంది, అక్కడికి కాకుండా ఇంకా ఇతరితర ప్రదేశాల్లో కూడా వీడు పెట్టడం జరిగిందనమాట ఈ కేఫ్. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, పూణే, ఇంకా మొత్తం ఇండియా ఓవరాల్గా సౌత్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయించాలని అనుకుంటున్నారు. అండ్ కుదిరితే ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు వెళ్ళగలరండి. సో ఇది ఎందుకు అంటే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఎందుకు మాట్లాడుకోవాలా అంటే, చాలామందికి డౌట్ రావచ్చు, అరే చిన్న ఐడియా చెప్తున్నారు, చిన్న మొత్తంతో ఇంతగా సాధ్యమా అంటే డెఫినెట్లీ సాధ్యమండి. మీరు చరిత్రలు తిప్పచ్చు, ప్రజెంట్ రన్ అవుతున్న బిజినెసెస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వీళ్ళ స్టోరీస్ మనం ఎందుకు చెప్తున్నామంటే,
ఎవ్వరైనా సరే, ఎక్కడైనా సరే నా స్కిల్‌కి తగ్గినట్టు, నా ఇంట్రెస్ట్‌కి తగ్గినట్టు నేను పెట్టుబడి పెట్టి ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటే దేన్నైనా సాధించగలను, నా గోల్ అచీవ్ చేయగలను అన్న దానికి ఉదాహరణగానే ఇవన్నీ చెప్పుకుంటామనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ అంటే కామెంట్స్‌లో ఒకరు రాస్తారనమాట, "నువ్వు చెప్పేది వర్కౌట్ అవ్వవమ్మా" అని. ఖచ్చితంగా అంటే మీకైతే వర్కౌట్ అవ్వదు. కానీ ఇతరులకి అవుతుంది కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. హాయిగా 1 సెషన్ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళతో పాటు నేను జర్నీ కూడా చేస్తున్నాను. ఎవరికైతే అండర్‌స్టాండ్ కరెక్ట్‌గా తీసుకుంటున్నారో నా బిజినెస్ ఐడియా వీళ్ళకే సాధ్యమండి. అండ్ అందరికీ ఒకే బిజినెస్ ఐడియానా అని కాదు. అందుకే నేను చెప్తున్నాను. స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నాకు నచ్చిన పని నేను చేస్తున్నానో నన్ను నేను మర్చిపోతానన్నమాట. ఎప్పుడైతే నన్ను నేను మర్చిపోతానో ఆ పనిలో ఎంతగా నేను మునిగిపోతానంటే ప్రపంచమే ఆ పనిగా మారుతుంది. అప్పుడే దేన్నైనా సాధించగలము. ఒక పెద్ద కంపెనీ స్థాపన కానీ ఏదైనా కానీ వాళ్ళ చరిత్రలు చూస్తే వీళ్ళు అంతా అంటే వాళ్ళ ఓవరాల్‌గా డే అండ్ నైట్ మొత్తం ఇందులోనే పెట్టింటారనమాట. వాళ్ళ పనిలోనే పెట్టింటారు. వాళ్ళ బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేశారో హార్ట్, సోల్ మొత్తం వీళ్ళు నింపి ఉంటారు కాబట్టే ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, టాటా కావచ్చు, ఎంత పెద్దగా మనము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, చాలా నేమ్స్ ఉన్నాయి తీసుకోవచ్చు. వీళ్ళందరూ ఎలా సక్సెస్‌ఫుల్ ఇప్పుడు జస్ట్ నేమ్స్ మాట్లాడుకుంటున్నాము. కానీ సినిమా మొత్తం అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు చిన్న స్థాయిలోనే స్థాపించారండి. పెద్ద పెద్దగా ఎవరైనా ఎదగచ్చు. కానీ మనకున్న బడ్జెట్, మనకున్న కెపాసిటీ, మనకున్న కేపబిలిటీతోనే మనము హాయిగా, హ్యాపీగా స్టార్ట్ చేసుకొని కష్టపడితే ఎక్కడికో వెళ్ళిపోతాము అనే ఉదాహరణ కోసమే ఈ ఎగ్జాంపుల్స్, ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పుకుంటామనమాట. అండ్ చాలా బాగుంది. చాలా ఇన్స్పిరేషన్‌గా కూడా ఉంది. నిజంగా చాలామంది కూడా బిజినెస్ పెట్టాలి అన్న ఎంతైతే ఎక్సైట్‌మెంట్ ఉంటదో, కానీ అక్కడ లాభాలు కాకుండా లాస్ వచ్చింది అంటే ఇంక నేను అయిపోయింది, ఇంక నేను కంటిన్యూ కాను అని డ్రాప్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మధ్య మధ్యలో ఇలా డ్రాప్స్ వచ్చినప్పుడు ఎలా అయితే రికవరీ అయ్యి సస్టైన్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి రీచ్ అవుతారు. ఎస్ సిరి గారు. ఎందుకంటే డ్రాప్ అవుట్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ బిజినెస్ టైకూన్స్ ఉంటారు కదా, వాళ్ళ హిస్టరీ ఒకసారి చదవండి. ఎన్నిసార్లు పడి ఎన్నిసార్లు లేవలేదు వాళ్ళు. సో పడడం తప్పు కాదండి, లేవకపోవడమే తప్పు. సో అది నేర్చుకున్నారంటే ఇంకా మీకు అడ్డుకునేవారు ఉండరనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.